సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామంటున్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇన్నరా ఏమంటుండో మొత్తం ముచ్చటి నుండి దానివల్ల లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. అయ్యా చంద్రాల సారు, మీరన్నట్టే దేశంలోనే 2 తెలుగు రాష్ట్రాలు ముందుకు పోయేటట్టు ప్లాన్ చేసి పని చేసుకుంటే మంచిగానే ఉంటాయి సారు. ఇప్పుడు ఇన్ని పత్తితో ముచ్చట్లు చెప్తున్న మీరు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకమునుపు పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు, రోడ్లు, మరమ్మతులు మొత్తం ఏడ చేసిండ్రు సారు. అప్పుడు తెలంగాణను ఏడబట్టించుకున్నారు. పేరుకు పట్టణంను నేను పెద్దగా చేసిన, నేను హైదరాబాద్ ఆలతు మార్చిన అని మైకు దొరికినప్పుడల్లా కార్ పార్టీ పెబ్బ మాజీ సీఎం కేసీఆర్ సార్ కదా డప్పు కొట్టుకున్నట్టు మీకు మీరు మంచిగానే ఏతులు చెప్పుకురు.